తెలుగువారి పట్టుగుళ్ల పరిశ్రమ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామని సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురం నియోజకవర్గంలో 8 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పట్టుగుళ్ల మార్కెట్ నూతన భవనానికి ఆయన భూమి పూజ చేశారు. పట్టు రైతులు, రీలర్లకు అందాల్సిన 80 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాసినట్లు తెలిపారు. ఈ బాధపడిన భవనం దీన్ని పునరుద్ధరించడం కోసం, కొత్త భవనం నిర్మించడం కోసం మన సమగ్ర సిల్క్ ద్వారా 4 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి, అలాగే దాని మ్యాచింగ్ గా మన ఆంధ్ర రాష్ట్రం మరొక అదనంగా 4 కోట్లు, మొత్తం 8 కోట్ల రూపాయలతో ఈ యొక్క భవనాన్ని నిర్మించడం జరుగుతుంది. వాళ్ళకి 14 కోట్లు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ 80 కోట్లు కూడా నేను లెటర్ రాయడం జరిగింది సీఎం గారికి. నేను ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను అసెంబ్లీకి. వెళ్ళినప్పుడు ఈ పని మీదే కూర్చుని అటు అంబికా లక్ష్మీనారాయణ గారితో కూడా ఆయన్ని కూడా కలుపుకుని ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో దీన్ని పరిష్కరిస్తానని, ఈ సభాముఖంగా నా కృషిని చేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క పట్టుగుళ్ళ యొక్క ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు చాలు మనకి ఈ యొక్క పట్టుగుళ్ళ వస్తువుల్ని ముందుకు తీసుకెళ్ళడానికి.